హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు క్యాప్ కట్ లో మన వీడియో బ్యాక్గ్రౌండ్ ఎలా బ్లర్ చేసుకోవాలి అనేది మీకు చాలా ఈజీగా చూపిస్తాను అనమాట. సో ఈ వీడియోని ఎవరైతే మిస్ కాకండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మీ అందరికి యూజ్ అయిద్దని నేను అనుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామా. సో క్యాప్ కట్ ఓపెన్ చేశాక న్యూ వీడియో అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ వీడియో ఎడిటింగ్ చేసే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కింద యాడ్ అనే బ్లూ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక క్యాప్ కట్ లోకి మీకు వీడియో వచ్చింది అనమాట. సో కింద ఎఫెక్ట్స్ అని స్టార్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో వీడియో ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సెర్చ్ బార్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక లెన్స్ అని టైప్ చేయండి. టైప్ చేశాక సెకండ్ ఆప్షన్ బ్లర్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ వీడియోకి బ్లర్ అనేది వస్తుంది అనమాట. సో కింద అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎంత కావాలో అంత బ్లర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో నేనైతే ఇంత అయితే అడ్జస్ట్ చేసుకున్నా. మళ్ళీ మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి నార్మల్గా నాలాగా. వచ్చేసిన తర్వాత మీ వీడియో ఎంత లెంత్ ఉంటే అంతవరకు ఈ బ్లర్ అనేది యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి నార్మల్గా. వచ్చేసిన తర్వాత అక్కడ ఓవర్లే అని కనిపిస్తుంది చూడండి, ఎఫెక్ట్స్ పక్కనే ఉంటుంది. సో ఓవర్లే అనేది క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఓవర్లే అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడే ఇంపార్టెంట్, మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న వీడియోని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి, మీ వీడియోకి తగ్గ కరెక్ట్గా ఇలా యాడ్ అయితే చేసుకోండి. మీ బ్లర్ వీడియో పైన ఇలా యాడ్ అయితే చేసుకోండి స్లోగా. చేసుకున్న తర్వాత కింద టూల్స్ కనిపిస్తున్నాయి కదా, సో మెల్లగా స్క్రోల్ చేయండి పక్కకి. స్క్రోల్ చేస్తే మీకు రిమూవ్ బీజీ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటో రిమూవల్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో అంతే, ఇంకా మీ వీడియోకి బ్లర్ అనేది యాడ్ అయిపోయింది మీ బ్యాక్ సైడ్. చూసారా ఎంత సింపుల్ గా యాడ్ అయితే అయిపోయిందో. సో చూసారా అంత పర్ఫెక్ట్ గా బ్లర్ అనేది యాడ్ అయ్యిందో. సో ఫుల్ వీడియో మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. చూడండి ఎంత కరెక్ట్ గా వచ్చిందో బ్లర్ అనేది, ఎంత బాగా యాడ్ అయ్యిందో. సో మీరు కూడా ఇంతే సింపుల్ గా మీరు చేసుకోవచ్చు మీ ఫోన్ లో కూడా. సో తర్వాత మనం వీడియో అనేది సేవ్ అయితే చేసేసుకోవాలి. సో మన వీడియో అనేది సేవ్ అనేది అయిపోయింది అనమాట. సో నేను చేసింది మీకు నచ్చితే కనుక నా వీడియోకి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ మీ అందరికీ.